తెలుగుదేశం ఓట్ల లెక్క ఓట్లు జనసేనకి, జనసేన ఓట్లు తెలుగుదేశానికి సవ్యంగా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఉభయం కూడా సాటిస్ఫై అయినప్పుడే ఆ స్థితి ఏర్పడుతుందండి. అందుకని ఉభయాన్ని సాటిస్ఫై చేయాలంటే ఉన్న చిక్కుముడల్లా ఎవరు ముఖ్యమంత్రి అనేటువంటి. అందుకని ముఖ్యమంత్రి పదవి ఏ ఒక్కరో 5 సంవత్సరాలు చేపట్టకుండా చిరసగం పంచుకుని ముందుకు వెళ్తాం ఈ కూటమికి శ్రేయస్కరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్. ఫైనల్గా జోగయ్య గారు ఇంకొక మాట, అంటే ఈ నిర్ణయాన్ని కనీసం ఒక నెల రోజులు ముందుగా ప్రకటిస్తే బాగుంటుంది అనే సూచన ఏదన్నా మీరు చేసే అవకాశం ఉందా మీ తదుపరి లేఖలో? నేను నెలకు ముందే ఈ సూచన చేశా. ఇది నా ఒక్క సూచన కాదండి. మా కాపు సంక్షేమ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగు గత 2 నెలల క్రితమే ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆ కాపు సంక్షేమ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో ఈ తీర్మానం చేశాం. ఈ పదవి 2.5 సంవత్సరాలు పంచుకోవాలని, పెద్ద ఆయన కాబట్టి గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి వారి యొక్క అనుభవం కూడా రాష్ట్రానికి అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మొదటి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంచి తర్వాత 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చేయాలని ఆ రోజు నేను తీర్మానం చేసి వారికి సబ్మిట్ చేయడం కూడా జరిగిందండి. అది పబ్లిక్ గా ప్రజల ముందు కూడా పెట్టడం జరిగింది. మీరంతా చూసారో లేదో నాకు తెలీదు. అంటే నేనేది మీరు అప్పట్లో చేశారు కానీ కాంక్రీట్ గా ఒక డెసిషన్ 2 పార్టీల నాయకులు కలిసి కూర్చొని, అధినాయకులు కలిసి కూర్చొని ఎస్ ఈ రకంగా మేము వెళ్ళాలనుకుంటున్నాము. అదే ఈ మధ్య నేను కోరుకుంటున్నాను. రైట్. ఎందుకంటే ఈ నిర్ణయం అంటే ఇటువంటి నిర్ణయం అంటే ఉభయ కార్యకర్తలకు సంతృప్తి కలిగించేటువంటి నిర్ణయం ఎన్నికల ముందు చేసుకుని స్పష్టత ఇవ్వగలిగితేనే ఈ కూటమి గ్యారంటీగా నెగ్గి బయటపడటానికి అవకాశం ఉంటుంది. చాలా క్లారిటీతో పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారని భావిస్తున్నారా వాసుదేవన్ గారు? ఏం సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు ఈ సూచనలు తీసుకుంటారని భావిస్తున్నారా అనేది ఒకసారి ఆయన ఏం భావిస్తున్నారు? ఉద్దేశం కాదు. ఆయన తీసుకుంటున్నారా నా సజెషన్స్ అన్నది నేను ఎప్పుడు ఆలోచించడం లేదు. అయితే ఆయన ఇంట్రెస్ట్ లో నాకు నచ్చింది నేను ఎప్పుడు నా ఆలోచన ఎప్పుడు నిర్మోహమాటంగా తట్టడం నాకు మొదటి నుంచి అలవాటు. రైట్. ఉపయోగం ఉండాలి కదా సార్ చెప్పినందుకు మనం. నా ఆలోచన పెడుతున్నా. అది పవన్ కళ్యాణ్ ముందే కాదు, చంద్రబాబు కూడా దీన్ని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. రైట్. ఓకే, ఆలోచించకపోతే ఏంటి మీ కార్యాచరణ? ఇటువంటి నిర్ణయాలు చేస్తే తప్పితే వైఎస్ఆర్ పార్టీని సులువుగా ఓడించడం కష్టాన్ని. ఒక్క మాట మీరు చెప్పినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ విన్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. ఇటువంటి పొత్తు ధర్మాన్ని పాటించి వెళ్ళాల్సిన వ్యక్తి 2 పార్టీలుగా ఉందనేది నా ఉద్దేశం. బయట పెట్టాను. వాళ్ళు తీసుకుంటే మంచిది, తీసుకోకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ఒక్క నిమిషం వాసుదేవన్ గారు, ఒక్క నిమిషం. అర్రామ జోగయ్య గారు, పెద్ద ఆయన నమస్కారం. ఉన్నాడా లైన్ లో సార్? ఉన్నారు. జోగయ్య గారు ఉన్నారు. అర్రామ జోగయ్య గారు, మీరు కాపు సంక్షేమ సేన తరపున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి వాళ్ళని మీరు కోరుకుంటున్నారు. వెరీ గుడ్ సార్, అప్రిషియేట్. ఎందుకంటే పాపం కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా అవ్వాలని మీ ఆకాంక్షని మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. దాన్ని పవన్ కళ్యాణ్ అతను లేదు కమ్మే ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మళ్ళీ ఆయన భజన, ఆయన చెప్పులు తుడుస్తా ఆ భజన చేస్తే మీరు కూడా కాపు సంక్షేమ సేన తరపున మేము కూడా అదే భజన చేస్తామని చెప్పి మీరు ఒప్పుకోదలుచుకున్నారా? లేదంటే అట్లా అంటే మేము ఒప్పుకోమండి అని ఏమన్నా చెప్పదలుచుకున్నారా? లేదండి పవన్ కళ్యాణ్ మేము సూచనలు ఇస్తాం, ఆయన పాటించినా పాటించకపోయినా మళ్ళీ టీవీ డిబేట్ లోకి వచ్చి అప్పుడప్పుడు లెటర్లు రాసి జైలు కొడతామని చెప్పి చెప్పదలుచుకున్నారా? ఏంటి మీ వర్షన్ ఏంటి చెప్తే
ప్రజలన్నా వింటారు కదా. రైట్, వెంకటరెడ్డి గారు ఆయన చెప్తారు. లెటర్ రాశాను, ఆయన ఇంటాడా లేదా తర్వాత సంగతి. వినకపోయినా లెటర్ రాస్తానే ఉంటాను, మళ్ళీ వినకపోయినా. రైట్, వెంకటరెడ్డి గారు మీరు అడిగిన ప్రశ్న వారు విన్నారు, వారు సమాధానం చెప్తారు. వెంకటరెడ్డి గారు ఏముంటది వాళ్ళ మీద రైట్. మీ పార్టీ నేను ఆయన అడుగుతున్నా, మీకెందుకు సార్ నొప్పి? ఆయన వారు సమాధానం చెప్తున్నారు. కైండ్లీ అండి మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్. సార్ చెప్పండి సార్, జోగే సార్. నొప్పి పార్టీ నాయకుడు ఏదో అమాయకత్వంగా తెలియనట్లుగా చేస్తున్నారని నేను భావించట్లేదండి. రైట్ ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. రైట్ ఒకటి, ఆయన ముందు ఉన్నటువంటి ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఏ పరిస్థితుల్లో సరే వైఎస్ఆర్ పార్టీని ఓడించాలి. రైట్ వైఎస్ఆర్ పార్టీని ఓడించాలంటే ప్రతిపక్షాల ఓట్లు చేరకుండా ముందుకెళ్ళాలి. ప్రతిపక్షాల ఓట్లు చేరకుండా ముందుకెళ్ళాలంటే